ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి, వృద్ధులు చిన్నపిల్లలు బయటికి రావద్దు అని పదే పదే హెచ్చరిస్తూ ఉంది. కానీ మన రాష్ట్రంలో అధికారులు మటుకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి పెన్షన్ తీసుకోండి, లేదంటే 2-3 సార్లు తిరగండి అని తిప్పించుకుంటూ ఉన్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి పోతున్నటువంటి ప్రాణాలు వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గులేని ఆ బిల్డప్ బ్యాచ్ వైసీపీ దీన్ని కూడా రాజకీయం చేస్తారు. మీకంత ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థను మీరు ఎందుకు ఉపయోగించుకోకుండా ఇలా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు? చాలా బాధాకరంగా ఉంది. కానీ ఒక మాట అనకూడదు కానీ అంటున్నాను, ఈ రోజున రాష్ట్రంలో ఎవరైనా వృద్ధులు మరణిస్తే వారి బంధువులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. వయమ్మో ఎక్కడ వైసీపీ వాళ్ళు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారో బాబోయ్ అని చెప్పని తొందరగా కార్యక్రమం చేసేసేయండి అన్న పరిస్థితికి వచ్చింది. ఇదెంత దారుణం అసలు! ఇటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలకు ఇప్పటికైనా వైసీపీ పార్టీ మానుకోవాలి. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, ఒక పరిశ్రమ లేదు, ఉపాధి లేదు. ఉన్న ఉపాధిని కాస్త పోయేలాగా చేశారు. ఇసుక కార్మికుల దగ్గర నుంచి ఏ ఒక్క కార్మికుడు కూడా సరైన పని లేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్నో నిధులను దారి మళ్లిస్తున్నారు. ఇచ్చిన ఇల్లు కట్టలేదు. ప్రతి స్కీములో ఏదైతే వస్తుందో దాన్ని కూడా మళ్ళీ ప్రజలకి పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంగా లేకుండా మధ్యలో అవినీతి, రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా కబ్జా చేసేశారు. ఇంకా మళ్ళీ కూడా ఏదో మేము సిద్ధం అని అంటున్నారు. ఇంకేం చేయడానికి రాష్ట్రంలో మిగిలింది? ఏ ఒక్క సహజ వనరునైనా మిగిల్చారా? ఇప్పటికే అన్ని దోచుకున్నారు కదా, పూర్తిగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకున్నారు. పన్నుల రూపంలో పెంచిన వాటి ట్యాక్సుల రూపంలో ప్రజల నుంచి రక్తాన్ని పిండుతూ ఉన్నారు. ఇంకేం మిగిలింది మీరు వెళ్ళి ప్రజలకు చెప్పడానికి? చేసింది ఏమీ లేక ఇటువంటి ఆరోపణలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన ఆవిడ వ్యక్తిత్వ హననం చేసుకుంటూ, ఆవిడనే కాదు ఈ రాష్ట్రంలో చూడండి ఎంతోమంది మహిళల పైన మాతో సహా ప్రశ్నిస్తే బూతులు, సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, మీడియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అసభ్య పదజాలం, సొంత ఇంట్లోనే న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితి, అంత అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు పూర్తిగా మళ్ళీ సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఉపాధి కలగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలి అనంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది అని చెప్పని కూడా ప్రజలను కోరుకుంటూ, వైసీపీ ఈ బిల్డప్ బ్యాచ్ ఇప్పటికైనా మీరు ఇచ్చే బిల్డప్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ డైవర్షన్ పాలిటిక్స్ని కట్టిపెట్టి ఇకనైనా సరే ఇటువంటి చెత్త రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.